నిధి జనంలో దూరుతూ మోచేతి బలం ఉపయోగిస్తూ ముంతలలో కళ్ళు అందజేస్తున్న చోటికి చేరుకున్నాడు. పెద్ద పెద్ద బాణలు వరుసగా పెట్టి ఉన్నాయి. ఒక్కొక్క బాణ ముందు ఒక వ్యక్తి నిల్చున్నాడు. బాణల దగ్గరగా ఉన్న ముంతలతో భక్తులకు కళ్ళు అందిస్తున్నాడు. బాణల ముందు నిల్చున్న భక్తులు. నిధి తనకు అందించిన ముంతను రెండు చేతులతో పట్టుకుని భక్తుల వెంట నడవసాగాడు. కళ్ళు వాసన గాలిలో ఘనీభవించినట్టుంది. భక్తులు గండబేరుండ దేవర బొజ్జను కళ్ళుతో నింపే ముందే భక్తితో తమ బొజ్జలు నింపుకుంటున్నారు. కళ్ళు సమర్పించుకున్న భక్తులే మళ్ళీ మళ్ళీ ముంతలతో వస్తున్నారు. దేవుడికి కళ్ళు మళ్ళీ మళ్ళీ సమర్పించుకుంటున్నారు. గండభేరుండ దేవర మీద తనకు భక్తి ఉందో లేదో, ఉండాలో అవసరం లేదో నిధికి తెలియదు. తను ఒక సాహసం చేయాలి. అందుకోసం ఊసర వెళ్ళిలా పరిసరాల్లో కలిసిపోవాలి. ఆలోచనల్లో మునిగిన నిధి తాను గండభేరుండ దేవర శాశ్వతంగా తెరిచే ఉంచుకున్న నోటి ముందుకు చేరినట్లు గుర్తించాడు. అందరిలాగే భక్తి నటిస్తూ కళ్ళును దేవర నోట్లో సమర్పించుకుని వెనుదిరిగి మెట్లు దిగసాగాడు. అతని కళ్ళు పరిసరాలను పరిశీలిస్తున్నాయి. అవని ఎక్కడుందో, ఎక్కడ ఏ స్థితిలో ఆమెను ఉంచారో తెలియదు. పూజారి కాపాలి కళ్యాణం దర్శించమన్నాడు వృద్ధుడు. అంటే ఆ పెళ్లి భక్తులందరూ దర్శించుకునేలా బహిరంగంగా జరుగుతుందని అర్థమవుతోంది. ఆ సమయంలో తాను చేయి చేసుకోవాలి. ఈలోగా వివాహ వేదిక ఏదో తెలుసుకోవాలి. అస్త్రాన్ని అందుబాటులో అనువైన ప్రదేశంలో సిద్ధంగా ఉంచుకోవాలి. నిధి ఆలోచిస్తూ విగ్రహం ముందు హోమం జరుగుతున్న చోటికి వెళ్ళి చూస్తూ నిల్చున్నాడు. పొలికేకల మంత్రాలతో తామర పువ్వుల్ని అగ్నిగుండంలో వేస్తున్నాడు పూజారి. ఎత్తైన ఆసనం మీద ప్రత్యేకంగా కూర్చున్న వ్యక్తి పూజారి కాపాలి అని నిధి గ్రహించాడు. శరీరమంతా అతని వయసు ఎంతో లిఖించినట్టు తెలుస్తోంది. అస్థిపంజరంలా ఉన్న శరీరానికి అతుక్కుపోయి ముడతలు పడిన ముసలి చర్మం. చర్మంలోంచి పైకి కనిపిస్తున్న నీలిరంగు నరాలు. ముగ్గబుట్ట లాంటి తల. తెల్లగా మెరుస్తున్న గుబురు కనుబొమలు. వాటి కింద చిన్న చిన్న ఏనుగు కళ్ళు మినుగురు పురుగుల్లా మెరుస్తున్నాయి. బోసి నోరు. ఎముకలు పైకి పొడుచుకు వచ్చినట్టున్న రొమ్ము మీద పచ్చ పొడవబడిన గండభేరుండ దేవర తలలు. ఆ ఎండు పుల్ల, పండుటాకు, అవని మెడలో తాళి. నిధి నవ్వకుండా ఉండలేకపోయాడు. అతని చూపులు పక్కకి తిరిగాయి. అగ్నిగుండానికి కొంచెం దూరంలో వివాహ వేదిక రూపొంది సిద్ధంగా ఉంది. ఐరేని కుండలు వివిధ వర్ణాల చిత్రాలతో మెరుస్తూ ఒకదాని మీద ఒకటిగా దొంతరులుగా 4 మూలల్లో పెట్టి ఉన్నాయి. వాటి మధ్య కంబళి పరిచి ఉంది. పళ్ళేలలో ఆకులు పువ్వులు ఉన్నాయి. ఒక పళ్ళెంలో బియ్యం మీద జాగ్రత్తగా పెట్టబడిన వస్తువు నిధి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. అంగుళానికి ఒకటి చొప్పున పసుపు కొమ్ము, పసుపు తాడు, మంగళసూత్రం. నిధి చిరునవ్వు నవ్వుకుంటూ వెనుదిరిగాడు. ఉత్సవం చూడటానికి వచ్చిన భక్తుడిగా అటూ ఇటూ తిరుగుతూ తన అన్వేషణ కొనసాగించాడు. తాను వివాహ వేదికకు దూరంగా ఉండాలి. అదే సమయంలో మెరుపు వేగంతో వేదికను అవనిని చేరుకోవాలి. అంతే వేగంతో అష్టాన్ని చేరుకోవాలి. అవనిని తీసుకుని కాసేపట్లో నిధి ఒక నిర్ణయానికి వచ్చాడు. వాయుని ఉంచిన ప్రాంతం వైపు నడిచాడు. తనకు తెలుసు, తన శ్వేతాశం వాయు చాలా మంది దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ విధంగా తన కదలికలకు చక్కటి అవకాశం కల్పిస్తుంది. తన సాహసం భక్తుల్ని గందరగోళంలో పడేస్తుంది. సగం మంది తమ పూజారిని చూస్తూ ఉండిపోతారు. సగం మంది తన గుర్రాన్ని చూస్తూ ఉండిపోతారు. ఒకవేళ అందులో కొందరు తనను చూస్తూ ఆవేశపడితే వాళ్ళను నిరుత్సాహపరచడానికి తన కత్తి ఉంది. ఉన్నట్టుండి వాద్యఘోష దరువు మారింది. ఎవరో బిగ్గరగా అరిచారు, గండభేరుండ దేవరా! వందలాది కంఠాలు అందుకున్నాయి. వాద్యఘోష విజృంభించింది. ఎన్నో జేగంటలు మ్రోగుతున్నాయి. భక్తుల గుంపు గండభేరుండ దేవర నామధేయాన్ని బిగ్గరగా 3 సార్లు పలికారు. పూజారి కాపాలి ఏదో అరిచాడు. అది మాట కాదు, దేనికో సంకేతం. హోమగుండం దగ్గర నుంచి 2 వ్యక్తులు జనం వైపు వస్తున్నారు. ఒకతని తల మీద వెడల్పాటి మట్టి పాత్ర ఉంది. పాత్ర కంఠానికి తోరణంలాగా మామిడాకులు కట్టి ఉన్నాయి. రెండో వ్యక్తి చేతిలో వేపమండ ఉంది. జనం వాళ్ళ వైపు ఎగబడుతున్నారు.
పాత్రలో ఏదో తీర్థం ఉన్నట్టుంది. వేపమండల్ని అందులో ముంచి అందరి మీద చల్లుతున్నాడు వేపమండ వ్యక్తి. జనం భక్తితో చేతులు జోడించి తలలు వంచుతున్నారు. తీర్థప్రోక్షణం జరుగుతూ ఉండగానే వాద్య సంగీతం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వేరే వాద్యాలు సున్నితంగా మ్రోగుతున్నాయి. వేరొక కార్యక్రమాన్ని సూచిస్తూ నిధి నిలుచున్న చోటి నుండే కాపాలి వివాహ వేదిక చక్కగా కనిపిస్తోంది. జనం క్రమపద్ధతి పాటిస్తూ వీధికి రెండు వైపులా బారులుగా కూర్చుంటున్నారు. పూజారి కాపాలి వివాహాన్ని అందరూ వీక్షించాలి కదా. పెళ్లి కాని వాళ్ళందరికీ అరువున్న మూలోగా పెళ్లిళ్ళు కావాలి కదా. నిధి రెప్పపాటు లేకుండా చూస్తున్నాడు. అతని కళ్ళు అవని రాక కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి. ఐరేని కుండల మధ్య పూజారి కాపాలి ఠీవిగా కూర్చున్నాడు. అతని బోసినోరు నీళ్లు నములుతున్నట్టు కదులుతూనే ఉంది. అతని దగ్గరగా లావుపాటి వ్యక్తి కూర్చున్నాడు. గుబురుగా ఉన్న గిరజాల జుత్తు, ఆ నల్లని ముఖం మీద, శరీరం మీద ఎర్రటి గీతలు, కుంకుమతో గీతలు రాసినట్టున్నారు. మెలితిరిగిన బుర్ర మీసాలతో ముందున్న పళ్ళేలను అటూ ఇటూ సర్దుతున్నాడు. పెళ్లి జరిపించే వ్యక్తిలా ఉన్నాడతను. కూన కూన ఉన్నట్టుండి అరిచాడతను. నిధి గుండె దడదడగొట్టుకుంది. కూన అంటే పిల్ల అని, పిల్ల అంటే పెళ్లి కూతురని అతనికి అర్థమైపోయింది. లావుగా పొట్టిగా ఉన్న ఇద్దరు స్త్రీలు పెళ్లి కూతురిని పట్టుకుని నడిపించుకుని తీసుకొస్తున్నారు. పెద్ద పెద్ద మట్టి గాజల మీద పెట్టిన పెద్ద గుమ్మడికాయల్లా ఉన్నాయి వాళ్ళ తలలు. పూజారోడి ఇల్లాళ్లే పట్టుకొస్తున్నారు పెళ్లి కూతుర్ని. కళ్ళు తెరిచి చూడే, ఇల్లాలంటే ఎట్టా ఉండాలో ఆ తల్లులను చూసి నేర్చుకో, ఎవరో పురుషుడు భార్యతో అంటున్నాడు. నిధి చెవులు వింటున్నా కళ్ళు మాత్రం వధువు మీదే ఉన్నాయి. ఎర్ర చీర కొంగు ఆమె తల మీద నుండి ముసుగులా వేలాడుతోంది. ముఖం కనిపించడం లేదు. వధువు కట్టుకున్న చీర అవని చీర కాదు. వస్త్రాలు వేరే అయినా ముఖం కనిపించకపోయినా ఆమె అవని అని నిధికి తెలుసు. ఆకర్షణీయమైన సన్నటి ఆకారం, ఆ నడక అవనిదే. రెండు లావుపాటి తుమ్మముద్దుల్లా మధ్యలా తీగలా ఉంది అవని. పెళ్లి జరిపించే వ్యక్తి సైగతో అవనిని వరుడిన సరసన కూర్చోబెట్టి తల మీదుగా ముఖాన్ని కప్పిన చీర కొంగును వెనక్కి లాగారు. నిధి ఊపిరి బిగబట్టి చూశాడు. అవని శిరోజాలు నెత్తి మీద మూటలా కట్టి ఉన్నాయి. ముఖమంతా నిలువుగా పసుపు కుంకుమల గీతలున్నాయి. నుదురు మీద పసుపు దట్టించి ఉంది. దాని మీద నుదురు మధ్యలో కనుబొమల నుండి తల వెంట్రుకల దాకా పెద్దగా గుండ్రంగా ఎర్రటి బొట్టు. తను ఎప్పుడో ఎక్కడో చూసిన గ్రామదేవతలా ఉంది అవని. అవని చలనం లేకుండా, తన అసమ్మతిని తెలియజేయకుండా బొమ్మలా కూర్చుంది. ఎందుకు? ప్రశ్నను వెంటాడుతూ సమాధానం అంది వచ్చింది నిధికి. ఆమె మీద ఏ మత్తుమందో ప్రయోగించబడింది. బలవంతంగా ఏదో తాగించి ఉంటారు, సందేహం లేదు. పెళ్లి వాద్యాలు ఊపు అందుకున్నాయి. పెళ్లి జరిపిస్తున్న వ్యక్తి ఏదో గొణుగుతూ సైగ చేశాడు. ఎక్కడి నుంచో ఇద్దరు ఆడవాళ్లు వచ్చారు. చెరో కుండను తల మీద మోస్తున్నారు. కాపాలి భార్యలో ఎదురుగా ఎడంగా జరిగారు. ఆడవాళ్లు కుండలను వంపారు. పసుపు పచ్చటి ద్రవం కుండపోతగా అవని మీద పడుతోంది. ఎర్రటి ద్రవం పెళ్లి కొడుకు కాపాలి మీద పడుతోంది. అతను అరచేతుల్ని కళ్లకు అడ్డంగా పెట్టుకున్నాడు. అవని రాతి విగ్రహంలా చలనం లేకుండా కూర్చుంది. కుంకుమ వర్ణంలో వరుడు, పసుపు వర్ణంలో వధువు. జనం ఉత్సాహంగా అరుస్తున్నారు. వాద్యాలు రెచ్చిపోతున్నాయి. పళ్ళెంలో ఉన్న పసుపు కొమ్ముల దండను అందుకున్నాడు పెళ్లి జరిపించే వ్యక్తి. ఏదో గొణుగుతూ ఆ దండను ఉఫ్ అంటూ 3 సార్లు ఊదాడు. ముడి 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 అంటూ కాపాలికి అందించాడు. కాపాలి బోసినోరు తెరిచి నవ్వుతూ మెల్లగా పైకి లేచాడు. ముందుకు వంగాడు. జనం హర్షధ్వానాల వాద్యాల శబ్దాన్ని మృంగేస్తున్నాయి. నిధి కుడిచెయ్యి కదిలింది. అతను కాలక్షేపంగా రూపొందించిన దోదుమ్ని గాలిలో దూసుకెళ్ళింది. పసుపు కొమ్ముల మాలను పట్టుకున్న కాపాలి చేతిని బలంగా తాకింది. కాపాలి బిగ్గరగా అరిచాడు. ఏం జరిగిందో ఊహించేలోగా పసుపు కొమ్ముల మాల ఎగిరి ఎక్కడో పడింది. దోదుమ్మి తన లక్ష్యాన్ని ఛేదించి ప్రయోగించిన చేతి వైపు అంతే వేగంతో దూసుకెళ్తోంది. నిధి దోదుమ్మిని ఉడుపుగా పట్టుకుని దట్టిలో భద్రపరిచాడు. కాపాలి మణికట్టు విరిగినట్టుంది. అతను గావు కేకలు పెడుతున్నాడు. అతని భార్యలు గోలగా అరుస్తున్నారు. నిధి ఒక్కసారి ఈల వేసి పెళ్లి వేదిక వైపు పరిగెత్తాడు. కాపాలి కింద పడి దొరుకుతూ మూలుగుతున్నాడు.
అతని భార్యలు ఏడుస్తున్నారు. పెళ్లి చేయించడానికి వచ్చిన వ్యక్తి దొర్లుతున్న కాపాలిని కదలకుండా పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అంతసేపు బొమ్మలా కూర్చున్న అవని మెల్లగా లేచి నిలబడింది. మెరుపు వేగంతో ఆమెను సమీపించిన నిధి అవలీలగా ఆమెను ఎత్తి భుజం మీద బోర్లా వేసుకున్నాడు. తడిసిపోయిన వస్త్రాల్లో ఉన్న అవనిని భుజం మీద మోస్తున్న నిధి కళ్ళు బాణల వైపు పరిగెత్తాడు. శ్వేతాశ్రమం ముందు సకిలింతా దాని గిట్టల చప్పుడు అతనికి వినవస్తున్నాయి. జనం అరుస్తున్నారు ఆశ్చర్యంతో. బంగారు గీత ఉన్న తెల్లటి గుర్రాన్ని చూసి వాళ్ళు అరుస్తున్నారని నిధికి తెలుసు. నేల మీద పడి మూలుగుతూ దొరుకుతున్న పూజారి తన గుర్రం భక్తుల దృష్టిని ఆకర్షించాయి. తన ఊహ తప్పలేదు. నిధి పరుగు తీసి ఒక ఇంటి ముందున్న అరుగు మీదకి గెంతాడు. తిరిగి చూశాడు. గండభేరుడ దేవర పాదాల వద్ద ఉన్న అగ్నిగుండం దగ్గరగా ఆగి అసహనంగా కథను తొక్కుతోంది వాయు. నిధి మళ్ళీ బిగ్గరగా తల ఈల వేశాడు. గుర్రం అతని వైపు తిరిగింది. జనం మధ్యలో దూరుతూ తన వైపు పరిగెట్టుకు వస్తోంది. జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. గుర్రం అరుగు దగ్గరగా ఆగింది. నిధి రెప్పపాటులో గుర్రం మీదకి చేరాడు. అతని చేతి స్పర్శను అర్థం చేసుకున్న గుర్రం పరుగు ప్రారంభించింది. జనం తేరుకుని ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోగా గుర్రం వీధి చివరికి చేరుకుంది. తమ ఊరి పూజారి మనువాడబోతున్న పెళ్లి కూతుర్ని ఎవరో గుర్రం మీద తీసుకెళ్లిపోతున్నాడని అర్థం చేసుకున్న జనం గోలగా అరుస్తూ వీధిలో పరుగు ప్రారంభించారు. ప్రధాన వీధిలోంచి మలుపు తిరుగుతూ గుంపుగా పొలికేకలు పెడుతూ వెంటాడే ప్రయత్నం చేస్తున్న జనాన్ని వాలుగా చూస్తూ అశకాన్ని హెచ్చరించాడు నిధి. వాయు గాలిని రెండుగా చీల్చుకుంటూ దూసుకెళ్తోంది. ఎవరో యువకుడు అడ్డంగా ఉపవీధుల గుండా పరిగెత్తున్నట్టు ఉన్నాడు. అశ్వం వంతెనను చేరేసరికి అతను వంతెనను చేరుకున్నాడు. ఒక్కసారిగా గంతేసి నిధి కుడికాలను పట్టుకున్నాడు. నిధి బలంగా కాలిని లాక్కున్నాడు. మళ్ళీ పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ గుర్రం దగ్గరగా పరుగు తీస్తున్న యువకుడి ఎద మీద కుడికాలు మోపి నిధి బలంగా తన్నాడు. యువకుడు ఎగిరి నీళ్లలో వెల్లకిలా పడి మునిగిపోయాడు. ఉక్కిరి బుక్కిరవుతూ నీళ్లలోంచి బయటికి లేచి తేరుకొని చూసేసరికి నిధి గుర్రం పెట్టని గోడలా ఉన్న చెట్లను సమీపిస్తోంది. యువకుడు ఏటిలోంచి గట్టు మీదకి చేరుకుని గుర్రం కోసం చూశాడు. ఆశ్చర్యంతో అతని నోరు తెరుచుకుంది. శ్వేతాశ్వం సరోవర ప్రాంతాన్ని దాటి అరణ్య సమీపానికి తెల్లటి మబ్బులా దూసుకుపోతోంది. పరుగెట్టుకు వచ్చిన గ్రామ యువకులు నీటిలోంచి వెలికి వచ్చిన యువకుడిని ప్రశ్నార్థకంగా చూస్తూ నిల్చున్నారు. అతను నిరాశగా భుజాలు ఎగరేసి గ్రామం వైపు బరువుగా అడుగులు వేయసాగాడు. అందరూ అతన్ని అనుసరిస్తున్నారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.